కానీ 12 ఏళ్ళు ఎందుకు పట్టిందండి మీకు డైరెక్టర్ గా అవ్వడానికి? కారణం ఏంటి? హ్మ్. మీ ప్రాబ్లమా? ప్రాబ్లమ్ అంటే ఏ సపోర్ట్ లేదన్నప్పుడు. హ్మ్. అక్కడేంటంటే ప్రాక్టికల్‌గా వర్క్ చెయ్యాలి. ప్రాక్టికల్‌గా మనకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తూ మనకొక కాన్ఫిడెన్స్ వచ్చే వరకే 2, 3 ఇయర్స్ అయిపోద్ది అప్పుడు. ఆ టైంలో ఏంటంటే ఒక రకంగా ప్రతి నెల గడవటమే ఇబ్బందిగా ఉంటది. ఎందుకంటే వచ్చాము ఇంటికాడ నుంచి తెప్పించుకోలేము. ఇలా అని చెబితే ఇంటికి రమ్మంటారు. ఆ ఉద్దేశంతో ఇంటికాడ అడిగేవాళ్ళం కాదు. అట్లాగా స్ట్రగుల్ అవుతూ, నెట్టుకొస్తూ సినిమా బై సినిమా చేసుకుంటూ, ముందు మన మీద మనకి కాన్ఫిడెన్స్ రావాలి. డైరెక్షన్ అంటే నాట్ ఆర్డినరీ జోక్. సో, ప్రతి 24 క్రాఫ్ట్స్‌లో ప్రతి దాని మీద గ్రిప్ రావాలి ఫస్టు. ఒక కథ మీద అవగాహన రావాలి. డైలాగ్స్ మీద రావాలి. సాంగ్స్ మీద రావాలి. కలర్స్ మీద రావాలి. లైటింగ్ మీద రావాలి. మళ్ళీ ఇట్లా అన్నిటి మీద ఒక అవగాహన రావాలి. అవి రావటానికి ఇన్‌స్టిట్యూట్‌లో చేరలేదు. సో, అట్లా ప్రాక్టికల్‌గా ప్రతి సినిమాకి ఒక్కొక్కటి నేర్చుకుంటూ, డైరెక్షన్ ట్రయల్స్ రెండో సినిమాకి వర్క్ చేస్తూనే స్టార్ట్ చేశా. అవునా? స్టార్ట్ చేస్తే అట్లా సినిమా బై సినిమా చేసుకుంటూ వస్తుంటే, అప్పుడు ఆర్‌బి చౌదరి గారి దగ్గర గ్రిప్ దొరికింది నాకు.